గురుగారు నమస్కారం. మొన్న ఫ్లైట్ క్రాష్ అయింది కదా! వాస్తు దోషాల వల్ల ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయా? సాయిరాం విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ముందుగా ఈ ఘోరమైన ప్రమాదంలో ప్రాణం కోల్పోయిన వాళ్ళ ఫ్యామిలీస్కి అందరికి కూడా నా సంతాపం తెలియజేస్తుంది. కర్మ సిద్ధాంతం జరిగేది జరగక మానదు, ఎవరు ఆపలేరు దాన్ని. ఎప్పుడు ఎక్కడ ఏం జరగాలో అది జరిగిపోతూనే ఉంటుంది. కర్మ సిద్ధాంతం అంతే. ఏ క్షణం ఏం జరుగుతుందో ఎవరు కూడా ఊహించలేదు, అలా జరిగిపోతుంది అంతే. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అన్నారు, తప్పదు. అది ఎంత ఘోరం జరిగిపోయింది. బోయింగ్ 717 డ్రీమ్ లైనర్ చాలా అడ్వాన్స్డ్ ఫ్లైట్. అది దాని పైలట్స్ కూడా బాగా అనుభవం ఉన్న వాళ్ళు, కో పైలట్ కూడా అనుభవం ఉంది అతను. క్యాప్టెన్కి అయితే చాలా అనుభవం ఉంది అతను. టెక్నికల్ గా బాగా సౌండ్ ఉన్న ఫ్లైట్, అడ్వాన్స్ టెక్నాలజీతో కూడుకున్న ఫ్లైట్, వైట్ బాడీ ఫ్లైట్. కానీ అలా జరిగేది ఉంది. టేక్ ఆఫ్ అయిన కొద్ది క్షణాలకు అలా చూస్తూ పడి పేలిపోయింది. ఎటీసీ వాళ్ళు చూస్తూనే ఉన్నారు. అంతలో మీడియా అనౌన్స్ చేసేసాడు, కెప్టెన్ పడిపోయింది. ఇవాళ నో టైం అంటూ లేదు అక్కడ, అసలు క్షణాల్లో జరిగిపోయింది. అది టెక్నికల్ గా ఇప్పుడు బ్లాక్ బాక్స్ ని ఓపెన్ చేసి డీకోడ్ చేస్తే టెక్నికల్ స్నాగ్ ఏంటి, హ్యూమన్ ఎర్రరా లేకపోతే మెషినరీ ఫాల్టా, ఏదైనా ఫెయిల్ అయిందా, అవన్నీ తెలుస్తాయి. కానీ జరిగేది అలా ఉంది, జరిగిపోయింది అంతే. టెక్నికల్ ఫాల్టా ఇంకేదా కాదు. అలా జరిగేది ఉంది, అలా రాసింది, జరిగిపోయింది. మన ఋషులు మహారుషులు ఆ రోజుల్లో వాళ్ళ సైంటిస్టులు వాళ్ళకున్న ఒక దివ్య శక్తితో మనకి ఎన్నో విషయాలు చెప్పారు. శాస్త్రాలు ఇలా ఉంటే ఇలా జరుగుతుంది, అలా ఉంటే అలా జరుగుతుంది అని చెప్పారు. అవన్నీ కూడా అలా తూచా తప్పకుండా ఈ రోజు వరకు కూడా జరుగుతూనే ఉన్నాయి. అంత ఘోర ప్రమాదంలో అక్కడ పడిన ఫ్లైట్ అది కూడా వెళ్ళి ఎక్కడ పడింది, ఒక ఎంబీబీఎస్ మెడికల్ హాస్టల్ పైన పడింది. అందులో ఉన్న వాళ్ళు పేలిపోయి ఎలాగో చచ్చిపోయారు. కింద వాళ్ళు బిల్డింగ్లో భోజనం చేస్తున్నారు, అందులో కూడా కొంతమంది పోయారు. దాట్ ఈస్ డెస్టినీ. మృత్యు ఏ రూపకంగా ఎలా ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎవరు ఎప్పుడు ఎలా చావాలి అనేది నిర్ణయించబడుతుంది పుట్టే అప్పుడే. దాన్ని తూచా తప్పకుండా ఒక క్షణం కూడా లేట్ కాకుండా, రెప్పపాటు క్షణం కూడా లేట్ కాకుండా అమలు పరిచేవాడే యమధర్మరాజు. అంత పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తాడు. చావు ఎప్పుడు వస్తుంది ఎవరు తెలియదు, ఎలా వస్తుందో తెలియదు. ఆ టైం వచ్చిందంటే ఒక క్షణం, ఒక రెప్పపాటు క్షణం కూడా లేట్ అవ్వదు, అలా తీసుకెళ్ళిపోతాడు అంతే. కానీ భూమిపైన ఇంకా నౌకలు ఉన్నాయనుకోండి, ఆ ఒక్కడు ఎలా బ్రతికి బయటపడ్డాడో అలా బ్రతికిపోతారు. అంత ఘోర ప్రమాదంలో కూడా ఒక అతను మాత్రం కొంచెం చిన్న దెబ్బలతో బయటపడ్డాడు. అది డెస్టినీ. అతనికి ఇంకా బ్రతికేది ఉంది అక్కడ, అతనికి ఉన్న ఇంట్లో. కానీ ఎక్కడో దోషం లేదు కాబట్టి అలా బయటపడిపోయాడు. మనం సవరణలు చేసుకునే అదృష్టం ఉండి డెస్టినీ ఉంటే మనం చేసుకుంటాం. లేదు, అలాంటి అదృష్టం లేదు మనకి అంటే తెలిసి కూడా ఆ దోషాలు ఉన్నాయని తెలిసి కూడా మనం చేసుకునే అవకాశం ఉండదు. చేద్దాం అనిపించినా అవ్వదు. అలా కాలయాపన జరిగిపోతుంది. ఇలాంటివి కొన్ని జరిగింది. అలా ఎన్నో ఘోరమైన యాక్సిడెంట్స్ లో ఎంతో మంది చచ్చిపోయారు. ఇలా మిరాకిల్ గా బతికిన వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. శాస్త్రాన్ని మనం హ్యూమన్ ఎఫర్ట్ అంటూ ఉండాలి. డెస్టినేషన్ ఒప్పుకుంటాను, కానీ హ్యూమన్ ఎఫర్ట్ శాస్త్రం అంటూ ఉంది కదా. ఏదైనా జబ్బు వచ్చినప్పుడు మనం మందులు వాడతాం. డాక్టర్లు ఉన్నారు, మెడికల్ సైన్స్ తెలిసిన అనుభవం గల డాక్టర్స్ ఉన్నారు. మంచి మందులు కూడా ఉన్నాయి. అలోపతిలో కానీ, ఆయుర్వేదిక్లో కానీ, హోమియోపతిలో కానీ ఎన్నో మందులు ఉన్నాయి. కానీ కొంతమందికి కోలుకుంటారు మందులు వాడాక, కొంతమంది ఇంకా ముదిరిపోయి పోతారు. సో దానికి ఏం చేస్తాం, డెస్టినీ. మందులు పనిచేస్తాయి కానీ అతనికి మాత్రం పని చేయలేదంటే అతనికి అలా రాసి ఉంది కాబట్టి పోయాడు అంతే. అలాగే శాస్త్రం కూడా ఉంది. చేసుకునే అవకాశం ఉండి అదృష్టం ఉంటే చేసుకోగలుగుతాం, లేకుంటే తెలిసి ఉండి కూడా చేసుకోలేని కేసులు ఎన్నో ఉన్నాయి. ఎయిర్ క్రాష్లు అన్ని కూడా ఇంత ఘోరంగానే ఉంటాయి. రోడ్డు పైన అవుతున్నాయి, వాటర్లో అవుతున్నాయి, ఎన్నో యాక్సిడెంట్స్. కానీ అన్నిటికంటే ఘోరం కూడా ఎయిర్ క్రాష్ అప్పుడు కూడా చాలా ఘోరంగా ఉంటుంది. అంత ఘోరమైన యాక్సిడెంట్ లో కూడా ఒక అతను బయటకు పడ్డాడంటే రియల్లీ మిరాకిల్. అది అంటే అతని ప్రాణం యమధర్మరాజు లిస్ట్ లో లేదనమాట. అందుకే అలా బ్రతికి బయటపడ్డాడు. చేసుకున్న వాడికి చేసుకున్నంత అంటే అందుకే ఇప్పుడు మనం మంచి పనులు చేయాలి. కొన్ని మంచి పనులు చేసేవాడికి కొన్నిసార్లు అదృష్టం కూడా మారిపోతుంది. అతను యమధర్మరాజు లిస్ట్ లో లేడు కాబట్టి అలా మిరాకిల్ గా బయటపడింది. సాయి రక్ష.